పంచాయతీల్లో అదనపు ఆదాయం ఎలా పెంపొందించుకోవాలో అనే అంశంపై కావలి మండల పరిషత్ కార్యాలయంలో 2 రోజులుగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీదేవి తెలిపారు. ఇందుకోసం రాజు రాణి డ్రామా రూపంలో సర్పంచులకు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీదేవి ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వం కొంతమేర మాత్రమే నిధులు ఇస్తుందన్నారు. కానీ పంచాయతీల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని సొంతంగా ఆదాయాన్ని పెంచుకునే విధంగా పంచాయతీ పాలకులు దృష్టి సారించాలన్నారు. అప్పుడే ఆయా పంచాయతీల్లో సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పారు. మీరు రెడీ చేసుకోండి. అటు పోయేసి అక్కడ పోయేసి త్వరగా రెడీ చేసుకురండి. నిన్న బాగుండింది కదా. సో ఒక చిన్న స్కిట్ ద్వారా మనకున్న వనరులు ఏంటి, ఆ వనరులు మనం అనుకున్న ప్రాజెక్ట్కి సరిపోతాయా సరిపోవా, ఈ బడ్జెట్ని ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలి అనేది ఒక చిన్న స్కిట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మీలో ఉన్న వాళ్ళు 2 భాగాలు అవ్వండి, 2 టీంలు అవ్వండి. ఒక టీం హెడ్ సమదు, ఒక టీం హెడ్ కొండయ్య. లేడీస్ టీం ఒకరు, జెంట్స్ టీం ఒకరు. అలాంటి స్టాఫ్ చేసి వాటికి తోకలు కట్టేసి సన్న థ్రెడ్ అది తీసేయండి. మనం రెడీ చేయమన్నాము. ఎవరు రెడీ చేయమన్నారమ్మా చెప్పండి. రాజు రాణి రెడీ చేయమన్నా. మీరు మాకు ఎంత ఇచ్చారు డబ్బులు? ఈ ఐటమ్స్ అన్నీ మేము కొంత అమ్మాను మీకోసం. 4,00,000 దాకా మీరు నాకు డబ్బులు ఇచ్చారు. మేము కొన్ని థింగ్స్ ఇచ్చాము మీకు. మేము దాంతో రాజు రాణి ఒక వేషధారణని రెడీ చేయమని చెప్పాను. ఇదే కదా చెప్పింది టాస్క్, అవునా కాదా? మీరు చేశారా? మీరు చెప్పండి టీం అని. ఇంకా వాళ్ళు చేయొచ్చా? మీరు చేస్తారా? ఇంకేమైనా చేయొచ్చా? ఎందుకు ఆగిపోయారు? బడ్జెట్ లేదు, మీకు టైం లేదు. చూడండి 2 రకాలు, అక్కడ టైం లేదు, ఇక్కడ బడ్జెట్ లేదు. ఇన్నోవేటివ్గా చేయొచ్చు, స్కిల్గా అంటే ఫండ్స్ పక్కన పెట్టు, నైపుణ్యంతో చేయొచ్చు. అంటే వీళ్ళు స్కెచ్తో చేస్తారు, మీరు జస్ట్ పేపర్ వర్క్తో చేశారు. ఒకసారి గమనించండి, అక్కడ 2 దగ్గర 2 సమస్యలు ఉన్నాయి. ఎవరినైనా చాలా విశ్లేషణాత్మకంగా మనం చేసే పొరపాటు లేని పంచాయతీలో అసలు ఈ రాజువేషన్కి, ఈ కాన్సెప్ట్కి మనం తీసుకున్న ట్రైనింగ్కి ఏంది అసలు అనేది చెప్తాము. వీళ్ళు ఫస్ట్ ఒకటి అనుకున్నారు, బేస్ చేసుకున్నారు, ఫస్ట్ బిల్డ్ చేసేసారు. దానికి ఇంకా ఏం చేయగలరు, మన దగ్గర ఉన్న వనరులతోనే ఆలోచించారు. ఎవరు? కావలి మండల రూరల్ మండలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయ వనరులు సమకూర్చే ఒక ప్రోగ్రాం నిమిత్తము ఇక్కడ ఈరోజు నిన్నటి నుంచి 2 రోజుల శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఓన్ సోర్స్ రెవెన్యూ మీద. ఈరోజు 2వ రోజు శిక్షణా కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచులు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధుల కొరతని తగ్గించే దాంట్లో మనకున్నటువంటి ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ట్యాక్స్ ఇలాంటి వనరులు కాకుండా ఇంకా అదనంగా ఏమేమి సమకూర్చుకోగలము, మనం ఎలాంటి వాటిని మనం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల, లేకపోతే ఎలాంటి ప్రోగ్రామ్స్ అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవచ్చు. దీని మీద ఇక్కడ సర్పంచులకి మరియు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నాము. ఇది గ్రామ పంచాయతీ లెవెల్లో కొంతమేరకు విజయవంతం అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో చెప్పాము. ఈ ట్రైనింగ్ సెషన్స్ కి అందరూ గ్రామ పంచాయతీ సర్పంచులు మరియు మనకి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు కూడా హాజరై ఉన్నారు. ఇది 2వ రోజు కార్యక్రమం.
వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.